మహానుభావుడు భృగుమాడు శ్రీ ద్వారమైన ఎక్కి పెట్టాడు. ఈ శారదా పుట్టిని ఉన్నాడయ్యా ఆయన మహానుభావుడు ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు పెద్ద గొడవే. అరే ఈ మునిందరు గౌరవ తపస్సు పడుతున్నారు కదా, ఈ మునిందరు యొక్క చెవులు నా చిన్న యొక్క నామగారం చెప్పేసి ఈ మునింద్రుడి యొక్క తపస్సు బంధము చేసేది కదా. నమో నారాయణ నమో నారాయణ అత్తిలి సర్వరా ఇక్కడ లేరు బాబు ఎవరండి. ఓం నమ శివాయ. దగ్గరికి వెళ్ళి గట్టిగా నారదా చెబుతకి చేయవే జ్ఞానం. శాంతి మునీంద్ర శాంతి. మునీంద్ర ఈ ఒక్క ముక్కేటి మునేశ్వరులు ఘోరమైన తపస్సు పట్టిలో నా తపస్సు భంగం కల్పించి కారణమేమి నారదా. మునీంద్ర త్రిలోక సంచారిణి త్రిబ్రహ్మచారిణి త్రిమూడు లోకాలు తిరుగుతూ తిరుగుతూ నీ యొక్క పట్న పరిపాలన చేరుకున్నాను మునీంద్ర. ఓ ఈ నారదా నా ఒక్క పట్న పరిపాలన ఎలాగ ఉన్నది అయ్యా. ఓ మునీంద్ర నీ యొక్క పట్న పరిపాలన చాలా బాగున్నది. కానీ మునీంద్ర ఈ త్రిమూల లోకములు భూలోకములు మీకన్నా గొప్పవారు మిమ్మల్ని మించిన వారు ముగ్గురు ఉన్నారు. శాంతి మునీంద్ర శాంతి. మునీంద్ర ఉన్నారు మునీంద్ర ఉన్నారు ఉన్నారు మునీంద్ర. ఎవరున్నారు చెప్పు. ఓ ఏమునింద్ర చెప్పమంటావు మునీంద్ర. చెప్పు. ఓ ఏమునింద్ర బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు మిమ్మల్ని మెచ్చిన వాడయ్యా. బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు ఆకన్నా తప్పవాడందువా మిమ్మల్ని మెచ్చిన వాడు మునీంద్ర. నారదా ఇంకెవరున్నారో చెప్పు. ఓ యమునేంద్ర నువ్వు చూసే గోపచారిని నేను చూస్తే బ్రహ్మచారినయ్యా. అలాగే మునీంద్ర ఓ యమునేంద్ర కైలాసపురమున గౌరీ శంకరుడు మిమ్మల్ని మించిన వాడయ్యో.
ఓ యమునింద్ర చెప్పమంటే కోప్పడితే యమునింద్ర కోపపడదు సుమి చెప్పము అలాగే యమునింద్ర ఓ యమునింద్ర వైకుంఠపురమున ఆది విష్ణు మిమ్మల్ని మించిన వాడియో వైకుంఠవాసుడు నాకన్నా గొప్పవాడు మించిన వాడయ్యా ఈ ముగ్గురులో ఎవరు గుణవంతులు ఎవరు శాంతవంతులు ఒక్కసారి నేను పరిశీలించవచ్చుదును నేను వచ్చే వరకు కూడా నా ఒక పట్ల పరిపాలనలో వెళుతూ ఉండవయ్యా శరణంటేనయ్యా లక్ష్మీవాస ఈ మురేంద్రుడికి తిరిగే యోగం పట్టింది నాకు సుఖపడే యోగం పట్టింది ఎప్పుడు సుఖపడమే